ప్రకృత్యై నమః. ఈరోజు ఆణిముత్యం. ఆరోగ్యమే మహాభాగ్యం. రుచులను దగ్గరకు తీయకు, దంతాలను దూరం చేయకు. ప్రతిరోజు రాత్రిపూట 6-7 గంటలు నిద్రపోతూ ఉంటాం. మన నోటిని కదల్చం, అలాగే ఉంచుతాం. అలా ఉంచినందువలన లాలాజలం కదలిక లేక నోటిలో ఉండే బ్యాక్టీరియా కారణంగా గాలి తగలనందువలన నోటిలో లాలాజలం దుర్వాసన వస్తూ ఉంటుంది. అలాగే గొంతులో ఉండే ఊపిరితిత్తుల నుండి వచ్చి చేరిన కఫం నిలువ ఉంటుంది. భగవంతుడు ఇచ్చిన ప్రకృతి ఆహారం తింటే అసలు నోరు కూడా పుక్కిలించిన అవసరం లేదంటారు. బ్రష్లతో పనే ఉండదట. మసాలాలు, స్వీట్లు తినటం వలన నోటు దుర్వాసన ఎక్కువగా ఉంటుంది. పళ్ళు ఊడిపోవటానికి కారణం కూడా ఇవే. కిళ్ళీలు, వక్కపొడులు వాడటం వలన పళ్ళు త్వరగా ఊడిపోతాయి. మనిషి ఆరోగ్యంగా ఉంటే జీవితకాలం పళ్ళు ఊడవు, ఒక్క పన్ను కూడా కదలదట. ముసలివారికి పళ్ళు ఊడుతాయి. ఇది సహజమని అందరూ అనుకుంటూ ఉంటారు. అందరూ ఉప్పులు, మసాలాలు, స్వీట్లు తిన్నవారే కదా. మరి ముసలితనంలో పళ్ళు ఎందుకు ఊడిపోతున్నాయి? జంతువులకు పళ్ళు ఊడిపోవటం లేదు కదా. ఇదంతా మన ఆహారం లోపం వల్లనే కదా. పళ్ళు ఊడితే పళ్ళు కట్టించుకోవచ్చులే అని ఎవరికి వారు ఉన్న పళ్ళు పాడవకుండా చూసుకోవాలని అనుకోవటం లేదు. పేస్టులు పెట్టి పళ్ళు తోమటం వలన నోట్లో లాలాజలం ఎక్కువ తయారవదు. అదే వేప పుల్ల అయితే చేదుకు లాలాజలం ఎక్కువ ఊరుతుంది. పైగా చేదుకి నోటిలోని క్రిములు కదిలి బయటకి పోతాయి. బావిలో పాత నీరు తోడి కొద్దీ కొత్త నీరు ఊరుతూ ఉంటుంది కదా. అలాగే నోట్లో చెడు లాలాజలం అంతా వేప చేదుకు బయటకు కారిపోయి కొత్తది ఊరుతూ ఉంటుంది. అందువలన వేప పుల్ల పెట్టి కడిగితే చాలా ఫ్రెష్గా ఉంటుంది. అలాగే గానుగ, మర్రి ఊడ, ఉత్తరేణి పుల్లలతో కడిగితే నోట్లో నురుగు కూడా వస్తుంది. పెద్దలు నాలిక గీసేటప్పుడు వేళ్ళు అంగిటిలోనికి పెట్టి దోసుకునేవాళ్ళు. దీనివల్ల గొంతులో స్వరపేటిక వద్ద ఉండిపోయిన శ్లేషం అంతా బయటకి తెగిపడిపోతుంది. మరి ఇప్పుడు ఇంట్లో పళ్ళు తోవటం కదా మనమంతా చేసేది. కాండ్రిస్తే మూత వస్తుందని మెల్లగా పని పూర్తి చేస్తారు. గొంతులోకి రాత్రి నుండి చేరిన చెడు పళ్ళు తోముకునేటప్పుడు ఉమ్మి వేయకపోతే అది తినేటప్పుడు మరలా ఆహారం ద్వారా లోపలికి పోతుంది. పళ్ళు తోముకునేటప్పుడు గొంతులోని కఫాన్ని కాండ్రించి ఉమ్మి వేయటం చాలా మంచిది. కుదరనప్పుడు పళ్ళు పుల్లతో తోముకుంటే నోటి ఆరోగ్యానికి మంచిది. కాబట్టి మీ ఇంటి దగ్గర ఎక్కడైనా సరే వేప చెట్టు కనిపిస్తే పుల్లలు తెచ్చి పెట్టుకొని అప్పుడప్పుడైనా సండే, సాటర్డే ఎక్కువ ఖాళీగా ఇళ్ళల్లో ఉంటారు. అప్పుడు వేప పుల్లలతో పళ్ళు తోముకోండి. ప్రకృతి ఇచ్చిన వరం వేప పుల్ల. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రుచులను దగ్గరకు తీయకు, దంతాలను దూరం చేయకు. పళ్ళ సంరక్షణ.